ఇండియన్ 2 సినిమా అయితే మాత్రం నాకు బిలో యావరేజ్ అనిపించింది అన్న. ఎందుకంటే సొసైటీలో చాలా జరుగుతున్నాయి, కానీ జరిగే వాటిని మనకు తెలిసినట్లనే మనకే తిప్పి 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 చూపించినట్టు అనిపించింది నాకైతే. అంటే కొత్తగా లేదు సినిమా, కొత్తగా లేదు. సొసైటీలో ఏం జరుగుతుంది, జాబుల కోసం అన్నీ మనకు తెలిసినాయి. ఇంతవరకు సినిమాల్లో కూడా మనం చూసాం. బట్ అయ్యే సీన్స్ రిపీట్గానే చూపిస్తే మాకు మేము బోర్ ఫీల్ అయ్యాం. దానిలో స్క్రీన్ ప్లే కూడా కొంచెం స్లోగా బోరింగ్గా అనిపించింది అనమాట. అందుకని బిలో యావరేజ్ అంటాను. ఇంకా అనిరుద్ధ్ గారు బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే మాత్రం అక్కడక్కడ చాలా బాగుంది అనిపించింది, కానీ ఆయన కూడా కొద్దిగా డిసప్పాయింట్ అనిపించింది. ఎందుకంటే అనిరుద్ధ్ సినిమా ఎలా ఉన్నా సినిమా అంతగా బ్యాక్గ్రౌండ్ ఇస్తాడు. బట్ ఈ సినిమాలో ఏంటంటే కమల్ హాసన్ గారి ఎలివేషన్స్కి, సిద్ధార్థ్ గారి ఎంట్రన్స్కి ఇలాంటి ఆటలకే బాగా ఇచ్చాడు తప్ప మిగతా ఆటలకి స్లో చేశాడు అనిపించింది. ఇంకా శంకర్ గారి డైరెక్షన్ అయితే ఏదో కంగారుగా తీసినట్టు స్క్రీన్ ప్లే కానీ ఇంకా వర్క్ చేసి ఉంటే, కథలో కానీ రాసుకున్న సీన్స్లో కానీ కథనంలో కానీ ఇంకా గట్టిగా వర్క్ చేసి ఉంటే ఇంకా బాగుండు అనిపించిన ఫీలింగ్ అయితే ఖచ్చితంగా కలుగుతుంది. ఇంటర్వల్ సీన్ బాగుంటుంది, క్లైమాక్స్లో 20 minutes అయితే చాలా బాగుంటుంది. అది ఒక యాక్షన్ బాట్ ఉంటుంది. అది కమల్ హాసన్ గారితో 6 pack ట్రై చేయడం, ఆ బాడీస్ అన్నీ ఇక్కడ బాగుంటుంది. సో ఓవరాల్గా బిలో యావరేజ్ అని చెప్పుకోవచ్చు తప్ప ఇది పెద్ద బ్లాక్ బస్టర్ సూపర్ హిట్ అని చెప్పుకునే సినిమా అయితే కాదండి. 1 అసలు కంపారిజన్ లేదు. 1 వేరు, ఇది వేరు. నిజం చెప్తున్నా. అదే స్టోరీ లైన్ అది కావచ్చేమో, కానీ దానికి ఉన్న కాకపోతే ఇంకోటి ఏంటంటే 1కి దీనికి సంబంధం లేదు. వర్మ కళ అనే దాన్ని బాగా హైలైట్ చేశారు. అంటే వర్మ కళలు ఉంటాయి కదా, కొంచెం బాడీలో ఏ పార్ట్ ఎలా ఉంటుంది, మనం ఎక్కడ నొక్కితే ఎక్కడ పని చేస్తే, అంటే ఏ పార్ట్ని మనిషిని టచ్ చేస్తే డౌన్ అయిపోతారు, ఇన్ని వర్మ కళలు ఉంటాయి అన్న. సో దాన్ని అయితే బాగా హైలైట్ చేశారు. బట్ కమల్ హాసన్ గారు యాక్టింగ్ కావచ్చు, అంత ఆయనకి యాక్టింగ్ కోసం నేను మాట్లాడేంత పెద్దోండి కాదు. బట్ సినిమా పరంగా చెప్పుకుంటే బ్యాక్గ్రౌండ్ స్కోర్ అంతంత మాత్రమే, డైరెక్షన్ అంతంత మాత్రమే, సినిమా కూడా అంతంత మాత్రమే. జస్ట్ యావరేజ్ మూవీ అంత. 2.5. హాయ్ అన్న, సినిమా ఎట్లా ఉందో అనకండి అన్న, ఎంత బాగుందని అడగండి అన్న. సినిమా అయితే ఎక్సలెంట్ అన్న, ఎక్కడ బ్రేక్ లేదు, ఎక్కడ బోరింగ్ కూడా లేదు. చాలా మంది బోరింగ్ అనుకుంటున్నారు, వాళ్ళు మళ్ళీ వెళ్ళి చూడమని చెప్పన్న. సినిమా అయితే చాలా బాగుంది అన్న. సినిమాలో హైలైట్ ఏంటంటే ప్రతిసారి సబ్జెక్ట్ మూవీస్ అన్ని కూడా ఏదో ఒక స్ట్రీమ్ మీద ఏదో ఒక ఆర్గనైజేషన్ టార్గెట్ చేస్తూ ఉంటాయి. ఈసారి జనాలు శంకర్ గారు పబ్లిక్ ని టార్గెట్ చేసినట్టుంది. మన ఇంట్లో నీట్ గా ఉంటేనే సొసైటీ నీట్ గా ఉంటుంది, దేశం బాగుంటుంది అని సినిమాలో క్లియర్ గా చెప్పారన్న. రిచ్ కిడ్స్ కి అయితే కొంచెం గట్టిగా తగిలిందని చెప్పచ్చు. ఈ సినిమాలో అందరికీ ఆహారం కావాలి, ఎవడు వ్యవసాయం చేయడు. అందరికీ న్యాయం కావాలి, ఎవడు ఫాలో అవ్వడు. అన్న సినిమా తీసిన తర్వాత కొంచెం ల్యాగ్ అనేది ఉంటుంది కదన్న. లేకుండా ఏ సినిమా ఉందన్న. మరి కొంతమంది డైరెక్టర్లు ఉన్నారు, సినిమా మధ్యలో ఆపేసి పార్ట్ 2లో చూసుకోండి, పార్ట్ 3లో చూసుకోండి అంటారు. అది అసలు సినిమాకు చూడడానికి వచ్చినామో సీరియల్ చూడడానికి వచ్చినామన్న. ఈ సినిమా కంప్లీట్ చేసి పార్ట్ 3 ఉందని చెప్పాడు. అలా సినిమా మధ్యలో అయితే ఆపేలేదు కదా వేరే డైరెక్టర్స్ లాగా. హ్యాట్సాఫ్ టు శంకర్. 1 అనేది 1996-4 తీశారు భయ్య. అది అప్పుడు సొసైటీకి తగ్గట్టు సినిమా తీశారు. ఇప్పుడు మనం 2024లో ఉన్నాం కదా, ఇప్పుడు సొసైటీ తగ్గట్టు తీశారన్న. బ్రహ్మానందంకి ఏం లేదన్న, జస్ట్ అపీరెన్స్ అన్న. అసలు ఒకసారి కనిపిస్తాడు, ఒక నవ్వు నవ్వుతాడు, వెళ్ళిపోతాడన్న, అంతే. 5.4 అన్న. ఫ్యామిలీ కాదన్న, ప్రతి ప్రతి ఆధార్ కార్డు ఉన్న వ్యక్తి కూడా సినిమా చూడాలి. ప్రతి ఒక్కరు చూడాలి సినిమా. ఆధార్ కార్డు ఉందా, బ్యాంక్ బుక్ ఉందా, నువ్వు ఎప్పుడో ఒకసారి హాస్పిటల్కి పోతావు కదా, బయట ఎప్పుడో ఒకసారి పుట్టి తింటావు కదా, అలా చేసే ప్రతి ఒక్కరు ఈ సినిమా చూడాలి. భారతీయుడు బాక్స్ ఆఫీస్ బద్దలవ్వాలి. సినిమా పరంగా బాగుంది భయ్యా. మీరు ఫస్ట్ కంపారిజన్ చేసుకోవద్దు దయచేసి. ఫస్ట్ కంపారిజన్ చేసుకుంటే అలాగే అనిపించింది. ఎందుకంటే ఆ రోజుల్లో మేము యూత్ లాగా ఉన్నాము, అప్పుడు సూపర్ ఉంది, దద్దరిపోయింది, అద్దరిపోయింది సినిమా. ఇప్పుడు కావాల్సిన యువతకి సోషల్ మీడియా ఉంది కాబట్టి సోషల్ మీడియా ఎంటర్ చేశాడు. సోషల్ మీడియా ద్వారా కొన్ని హ్యాష్ ట్యాగ్లు ఎంటర్ చేసి హల్చల్ చేశాడు. సెకండ్ హాఫ్లో అయితే సినిమా దద్దరిపోయింది. సెకండ్ హాఫ్లో మన సిద్ధార్థ్ గారి పెర్ఫార్మెన్స్ అంటే సెంటిమెంట్ పరంగా అద్భుతంగా చూపించాడు, అద్భుతంగా చేశాడు. భారతీయుడు అయితే ఇంకా రచ్చ అనమాట. కమల్ హాసన్ గారి అయితే రచ్చ, నాకు అది కిర్రాగా అనిపించింది. విజయం కూడా పర్వాలేదు, సినిమా పరంగా ఎంతగానో అందించాడు. విక్రమ్ బీజిఎంతో పోల్చుకుంటే చెప్తున్నా, ఇలాగ కంపారిజన్ చేసుకుంటే మీకు నచ్చవు. కంపారిజన్ చేసుకోకుండా చూడండి, ఏ సినిమాకి ఎంత బీజిఎం కావాలో, ఏ సినిమాకి ఏ పాటలు కావాలో అంతవరకు అయితే బాగానే ఉంటాయి. భారతీయుడు 1తో లేదంటే విక్రమ్ సినిమాతో కంపారిజన్ అయితే వద్దు. నేను కంపారిజన్ చేసి చెప్తున్నాను కాబట్టి మీకు చెప్తున్నా. కంపారిజన్ చేసి చూసుకుంటే నచ్చవు, తక్కువనే అనిపిస్తాయి, యావరేజ్ అనిపించేది. కొంతమంది అయితే అలా ఏం లేదన్న అంటున్నారు. ఉన్నది సినిమాలో ఉన్నది. ఇంకా పాట తీకి కూడా కొంచెం ఉన్న మసాలా దాచిపెట్టుకున్నారు కాబట్టి కొంచెం మీకు అక్కడక్కడ తక్కువ అనిపించవచ్చు. దీంట్లో సెంటిమెంట్ చాలా అద్భుతంగా అనిపిస్తుంది. విజువల్స్ బాగున్నాయి, విదేశాలకు చూసిన కొన్ని సన్నివేశాలు బాగున్నాయి. విలనిజం కొంచెం తగ్గినట్టు అనిపించింది. విలనిజం పర్ఫెక్ట్గా ఉండే సినిమా ఆ స్థాయిలో నిలబడుతుంది. కొన్ని సినిమాలు చూడండి, హీరో ఎంత స్ట్రాంగ్గా ఉంటాడో
దానికి తగ్గట్టే విలన్ అంత స్ట్రాంగ్గా ఉంటాడు. సో విలన్ స్ట్రాంగ్గా ఉంటేనే హీరోయిజం బయటకు వచ్చేస్తుంది. సో విలనిజం కొంచెం కామెడీ టైప్లో పోయింది. బ్రహ్మానందం గారి పాత్ర కూడా నార్మల్గా అనిపిస్తుంది. రకుల్ ప్రీత్ కానీ ఇంకోటి కానీ జస్ట్ కొంచెం సేపే ఉన్నది, వాళ్ళ పెద్ద స్కోప్ లేదు వాళ్ళిద్దరికి. భారతీయుడిగా కమల్ హాసన్ గారికి సిద్ధార్థ్ గారికి మంచి స్కోప్ ఉంది సినిమాలో. వాళ్ళ కోసం సినిమా చూడొచ్చు. మన డైరెక్షన్ కోసం సినిమా చూడొచ్చు. చాలా సూర్య కూడా ఉన్నాడు. ఆయన కొంచెం కామెడీ పరంగా పోయింది, కామెడీ విలన్గా పోయింది. అది విలనిజం చూపిస్తారేమో అనుకున్నాను, కామెడీ పరంగా ఉంది. అన్ని విలన్ పాత్రలు అన్నింటిని కొంచెం కామెడీ పరంగా తీసుకెళ్లారు. అదేమైనా మైనస్ అవుతుందేమో అనే ఫీలింగ్ కలుగుతుంది సినిమా పరంగా. నాకైతే సినిమా నచ్చింది. పాటలే సినిమా థియేటర్లో కూర్చున్నప్పుడు ఊపి వస్తుంది. నాకు తాత అన్నప్పుడు ఊపి వచ్చింది, ఎందుకంటే నేను తాతలాగా ఉన్నాను కాబట్టి. అప్పుడెప్పుడు 96లో వచ్చింది. 96లో నాకు 20 years, ఇప్పుడు నాకు 48 years. ఆఫ్టర్ 20 years తర్వాత వచ్చింది. సో మాకు నచ్చిన ఈ 2 సినిమాలు. 3వ సినిమా కోసం కూడా చూస్తాము, ఆతృత కాదు. సినిమా కోసం అయితే ఎదురుస్తాం. పక్కా 3 పాట వస్తుంది, బాగుంటుంది అని కోరుకుంటున్నా. పెద్ద కుటుంబాల్లో జరిగే అన్యాయాలు, పెద్ద అన్యాయాలని కాదు, పెద్ద కుటుంబాలు బాగా డబ్బు సంపాదించి లంచాల ద్వారా సంపాదించేసేది. సో అలా చూపించారు. కొన్ని పెద్ద కుటుంబాలకు తగలొచ్చు, వాళ్ళ పిల్లలకు కూడా తగలొచ్చు, ఆలోచిస్తారు కావచ్చు, ఆలోచించాలి, మారాలి, మన కుటుంబంలో తప్పు చేసేవాడిని కూడా శిక్ష పడాలనే చూపించాడు. మీరు కూడా ఆ విధంగా పోండి. ఫ్యూచర్ బాగుంటుంది, భారత్ బాగుంటుంది. రాబోయే 25 సంవత్సరాల్లో చాలా పెద్ద తప్పులు జరగబోతున్నాయి. మన మీద ఇంకేదైనా కూడా జరగచ్చు. సో ఆలోచించండి. వందే మాత్రం అన్న ఈ పదాన్ని కాబట్టి ఈ పాటని ఆలోచించుకుంటూ దేశం ముందడుగు వేయాలి, అన్యాయాలు చేయకుండా, తప్పులు చేయకుండా ఉండాలని కోరుకున్నా. జై భారతీయుడు, జై హింద్. థ్యాంక్ యూ.